హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనము ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కలిగిన క్యాప్సికమ్ ఫ్రైని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీల పల్లీలను వేయించుకున్న తర్వాత ఈ పల్లీలు పూర్తిగా చల్లారనిచ్చుకొని పల్లీల పైన ఉన్న పొట్టును తీసేసి మిక్సీ జార్లో కొద్దిగా కల్లుప్పు, కారం కూడా వేసుకోవాలి. ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువగా మిక్సీ పట్టుకోకూడదు. మెత్తగా కొద్దిగా పలుకులుగానే ఉండాలి. అప్పుడే తినడానికి ఫ్రై అనేది బాగుంటుందండి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలరు చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి. ఈ క్యాప్సికము మగ్గే వరకు కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పును వేసి దీనిపైన ఏదైనా ఒక ప్లేట్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోతాయి. తర్వాత క్యాప్సికమ్ మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడంత పసుపును కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో మనము పల్లీల పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ కాసేపు దీనిని వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ఇది తినడానికి అన్నంలోకి చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.